కొమ్ము జిత్తు కోటి బుద్ధుల కొండవు మాసికము కట్టి బలి తప్పించుకొన దూతువా భామామణి. పౌర్ణమి వచ్చు వరకు ఈ పట్టినిక్కడే పట్టి ఉంచవలే, భద్రతాకారములో బంధించవలే, కంటికిడప్పవలే, కాపాడవలే. బాపో విజయ్, నన్ను క్షమించు. నిన్ను అపార్థం చేసుకుని హింసించాం, దండించాం. అయినా నువ్వు నా కూతురు కోసం పడరాని పాటలు పడి ఇంత మహత్తరమైన త్యాగం చేశావు. నిన్ను ఏ విధంగా అభినందించగలను? నాయన, ఈ రూపంలో ఉన్న నువ్వే విజయమని మాకు ఏమాత్రం స్ఫురించినా ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. ఏం చేయగలం? అంతా విధివరాదు. మహారాజా, ఆందోళన పడకండి. నేను వెంటనే ఆ భైరవ ద్వీపానికి బయలుదేరుతాను. ఎలాగైనా వచ్చే పౌర్ణమిలోగా నా పద్మని రక్షించుకుంటాను. ఇక నాకు సెలవియండి. అమ్మా, నిన్నే నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవిస్తున్నానే. నా బాబుకు జరిగిన ఆపదేమిటి? వాడెలా ఉన్నాడు? చెప్పమ్మా, చెప్పు. వాడికేమైంది? చెప్పమ్మా. అమ్మా, ఎవరు బాబు? నేనమ్మా, విజయ్ని. ఒకనాడు దెబ్బలతో మీ దగ్గరకు రాగా నాకు ఉపశమనం కలిగించారు. క్షుద్రశక్తి నుంచి తప్పించుకోవడానికి రక్షా కట్టి పంపించారు. ఆ రక్షాబలం ఉన్నంత వరకు నాకంతా జయమే జరిగిందమ్మా. ఇప్పుడు నేను భైరవ ద్వీపానికి బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ తమ ఆశీస్సు పొందాలని వచ్చానమ్మా. ఈ రూపమేమిటి నాయనా? ఒక యక్షిణి శాపం. శాపమా? ఎప్పుడు జరిగింది? గత పౌర్ణమికి ముందు. ఆనాడు ద్వాదశి. ద్వాదశ? అవునమ్మా. బాబు, నీవెవరు బిడ్డవి? నీ తల్లిదండ్రులు ఎవరు? నేనెవరి బిడ్డనో తెలీదు కానీ గోమతి నదీ తీరంలో ఉన్న తోటాల కోనలో పెరిగాను. పసి వయసులో ఒక ఉగాది నాడు నదిలో కొట్టుకొస్తూ ఆ కోనవాసులకి దొరికానట. ఉగాది గోమతి నదిలో? బాబు, నువ్వెవరు కాదు, నా బిడ్డవి. నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్యరాలి నేనే. అమ్మా! అవును బాబు, నేనే నిన్ను కన్న తల్లిని. అమ్మా! బాబు! అమ్మా! అమ్మా, జగన్మాత, ఆనాడు నా భర్త నన్ను నిరాకరించిన ఈనాడు నా బిడ్డను నాకు ప్రసాదించావు తల్లి. అమ్మా, నా తండ్రి ఎవరు? చంద్రప్రభ మహారాజు. చంద్రప్రభ మహారాజా? అయితే ఆయన్ని నేను కలుసుకున్నానమ్మా. అవునమ్మా, తాను గాంధర్వ వివాహం చేసుకున్న భార్యని నిరాకరించానని, ఆ పాప ఫలం అనుభవిస్తున్నానని వేదనతో కుమిలిపోయారమ్మా. అంతా మంచిగా జరిగిందమ్మా. ఒకరినొకరు తెలుసుకోకపోయినా ఆయన స్థితికి జాలిపడి మా గూడానికి పంపించానమ్మా. భేష్ విజయ్ కుమార, నీవు సాధారణ మానవుడవు కావు, కారణ జన్ముడవు. అందుకే ఒక దివ్యాశ్వం నీకు వరమిచ్చింది. దాని సహాయంతో కార్యసాధన చేసి విజయనామాన్ని సార్థకం చేసుకో. అయ్య రాజా, నమో నమః. ఈనాటి అర్ధరాత్రిలోగా నేను భైరవ దీపం చేరుకోవాలి. నీవు ఇచ్చిన మాట ప్రకారం నన్ను అక్కడికి చేర్చవలసిందిగా అర్థిస్తున్నాను. సంగీత కళాకోవిద, క్షమింపుము. నీవు ఇప్పుడు శాపగ్రస్తుడవు. శాపగ్రస్తులు దివ్యాశ్వమును అధిరోహించుట నిషిద్ధము. కానీ ఒక ఉపాయమున్నది. త్యాగశీలు ఎవరైనను నీ శాపరూపమును పరిగ్రహించిన నీ రూపము నీకు సిద్ధించదు. క్షమించు హైరాజా, ఈ కురూపాన్ని ఎవరికో కట్టబెట్టి వారిని అవస్థల పాలు చెయ్యలేను. దీక్షా బలంతోనే బయలుదేరతాను.
అమ్మా 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 లే విజయ లే. ఇది దేవి సంకల్పం. నీకు విజయం చేకూరాలని ఆ తల్లి నాకు అనుగ్రహించిన రూపమే ఇది. నీవు విచారించకు. అమ్మా అమృతతులు ఏమైనా మీ ఆశీర్వచనం లభిస్తుందని వచ్చాను కానీ ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయానమ్మా. చూడు విజయ్, దుఃఖించడానికి ఇది సమయం కాదు. పౌర్ణమి ఘడియలు సమీపించక ముందే దివ్యాసం అధిరోహించు. కర్తవ్యముఖుడవై విజయోత్సాహంతో లక్ష్య సాధనకు బయలుదేరు. విజయుడివై తిరిగిరా. పద్మ పద్మ
అది తీసుకుని వాడి పని పట్టుమురా. విజయోస్తు వీరాధివీరా విజయోస్తు. ఎవరికీ సాధ్యపడని ఒక లోకకంటకుని సంహరించి జగత్కళ్యాణము చేకూర్చితివి. నీకేమి కావలయనో కోరుకొనుము, అనుగ్రహించదను. లోకమాత, నా కోసం త్యాగం చేసిన నా తల్లికి యథారూపాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. తథాస్తు. భేష్ విజయ్ కుమార, భేష్. నీ జన్మ చరితార్థం. నాయనా విజయ, నిన్ను కన్న ఈ పుణ్యవతికి నేను అన్యాయం చేశాను. దాని ఫలితం ఉద్ధరిస్తారనుకున్న కొడుకులిద్దరూ నన్ను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు. నిరాదరించి తిరస్కరించిన నీవే నన్ను రక్షించావు. నా కళ్ళు తెరిపించావు, అందరినీ కలిపావు. అంతేకాదు నాయన, ధీరుడవై దుష్ట శక్తిని అంతం చేసి నా కుమార్తె ప్రాణం కాపాడాడు. మహారాజా, ఇదంతా నా ఘనత కాదు. నేను నిమిత్త మాత్రుణ్ణి. ముక్కోటి దేవతల ఆశీస్సులు, నా కన్న తల్లి దీవెన, పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మా కోన ప్రజల సహాయ సహకారాలు నాకు లభించి ఉండకపోతే ఏది సాధ్యమయ్యేది కాదు. ఆహా, నీ వినయ విధేయతలు కడు శ్లాఘనీయం. సామాన్య ప్రజల కష్ట సుఖాలను విచారిస్తూ పరిపాలించే నీలాంటి ఆదర్శమూర్తి ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఆనందభరితంగా ఉంటుంది. ఇటియా 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 నన్ను వదిలేసి వచ్చేసినావేంటో. అయ్యా, అందరిక్కడే ఉన్నారా? అమ్మా, గోడ దూకొచ్చేసా. చంద్రప్రభ మహారాజా, నా కుమార్తె పద్మావతీ దేవిని
మీ కుమారుడు విజయ్ చంద్ర ప్రతాప్ రగించి త్వరలో వివాహం జరిపించమని కోరుతున్నాను. అమ్మా, నాకు పెద్ద బాధ తప్పిందో. ఏమిటది? ఇక మీద మనం కోట కొడుకు రానక్కర్లేదు, దర్జాగా రావచ్చా. ఇదెట్టా, ఇదెట్టా.